హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జామ్ అండ్ ఐస్. అందరూ ఎలా ఉన్నారండి? మీరు చూస్తున్నారు కదా ఈ సెటప్ అంతా ఏంటి మళ్ళీ అనుకుంటున్నారు కదా. సో ఇవాళ మళ్ళీ మీ ముందుకు ఒక రెసిపీతో నేను వచ్చేసానండి. సో ఇదైతే నాకు కొత్త అండి యాక్చువల్గా. పెళ్ళికి ముందు మాకు ఇంట్లో కూడా తెలియదు. సో పెళ్ళైన తర్వాత మా అత్తగారు చేయడం చూశాను. ఒక సింపుల్ వెజిటబుల్ కర్రీ అండి, కానీ చాలా బాగుంటుంది. సో ఇక్కడ యూకేకి వచ్చాక మాకు ఇక్కడ ఇండియన్ గ్రాసరీస్ దొరకడం చాలా కష్టం అండి, మేము ఉండే ఏరియాలో స్పెషలీ. సో నేను మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వచ్చేసేటప్పుడు ఇండియన్ గ్రాసరీ షాప్కి వెళ్ళి అక్కడి నుంచి కొన్ని ఐటమ్స్ తెచ్చారు. దాంతోపాటు బీరకాయలు కూడా తెచ్చారనమాట. సో చూసాను, చాలా హ్యాపీ అయిపోయాను అనమాట. సో నేను అనుకున్నాను ఈరోజు బీరకాయ మూంగ్ దాల్ చేద్దాం, సో అది మీకు కూడా చూపిస్తే బాగుంటుందని నేను అనుకున్నాను. సో అదే రెసిపీ సెటప్తో మీ ముందుకు మళ్ళీ వచ్చేసానండి. సో మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం చూసేసుకుందాం. సో ఫస్ట్ మనకు కావాల్సింది 2 బీరకాయలు అండి, ముక్కలు చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఎల్లో మూంగ్ దాల్, తర్వాత 1 ఆనియన్, కరివేపాకు, 2 చిల్లీస్, తర్వాత 2 టమాటాస్ తీసుకున్నానండి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, తర్వాత జీలకర్ర, తర్వాత ధనియాల పొడి. సో మన ప్రాసెస్కి వెళ్ళిపోదామా? సో ఫస్ట్ నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. సో లెట్ ఇట్ హీట్ ఫస్ట్. కొంచెం వేడెక్కాక జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర కొంచెం స్ప్రెటర్ అవుతుండగా తర్వాత మనము కొంచెం కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసేసుకుందామండి. కరివేపాకు అప్పుడే వేసుకోను నేను. సో ఫస్ట్ ఆనియన్స్ వేసేసుకుందాం. ఒకసారి తిప్పేసుకుందామండి. నేను ప్రతి వీడియోలో చెప్పినట్టే మనకి ఆనియన్స్ తొందరగా ఉడకాలంటే మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం యాడ్ చేసుకోండి. దాంతోపాటు కొంచెం పసుపు, 2 మిక్స్ చేసేసుకుందామండి. చూసారు కదండి, మంచిగా మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసుకున్నాక ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుందాం. మళ్ళీ ఒకసారి తిప్పేసుకుందామండి. కూరలో మంచిగా మిక్స్ అయిపోవాలన్నమాట. ఆనియన్స్ అన్నిటికి బాగా పట్టేయాలి అది. తర్వాత మనం ఏదైనా ఒకటి మూత పెట్టేసేసి దాన్ని మగ్గనివ్వాలండి. ఓకేనా? అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ మూంగ్ దాల్ని మనము అట్లీస్ట్ ఒక ½ అన్ అవర్ కానీ ఒక 15 మినిట్స్ చాలండి. బాగా మరిగిపోయిన నీళ్ళు ఉంటాయి కదా, వేడి నీళ్ళు, అది పోసి నానబెట్టుకున్నా కానీ సరిపోతుంది మనకి. ఎందుకంటే మూంగ్ దాల్ చాలా సెన్సిటివ్, చాలా డెలికేట్గానే ఉంటుందండి. సో తొందరగానే అది నానిపోతుంది. సో అది రెడీగా పెట్టుకోండి. సో మూంగ్ దాల్ని మనం నానబెట్టుకొని పెట్టుకోవాలన్నమాట. అండ్ లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేయాలండి, అది నేను ఇందాక చెప్పలేదు. సో అది అఫ్కోర్స్ మనం అన్ని కూరల్లో వాడతాం కాబట్టి అది ప్రతి వీడియోలో లేకపోతే ప్రతి దానికి చెప్పాల్సిన అవసరం లేదు. కొత్తిమీర వేస్తే అది ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎప్పుడు కూడా కుకింగ్ చేసేటప్పుడు వేడి నీళ్ళు రెడీగా పెట్టుకోవాలండి. వేడిగా పెట్టుకుంటే మనం వంట చేసేటప్పుడు వేడి నీళ్ళు యూజ్ చేసినప్పుడు అది ఏమవుతుందంటే వేడి నీళ్ళు యాడ్ చేస్తే దాంట్లో ఉన్న టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. నేను ఒక షెఫ్ చెప్పడం విన్నాను. సో అప్పటి నుంచి నేను కూడా ప్రతి వంటలో వేడి నీళ్ళు రెడీగా పెట్టుకుంటాను అనమాట. సో కొంచెం మనం గ్రేవీ కావాలన్నప్పుడు నీళ్లు పోస్తాం కదా, సో అప్పుడు వేడి నీళ్ళు పోసుకుంటే ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో ఈ కూరకి మనకి అవసరం లేదు, ఇది జస్ట్ మీకు ఒక టిప్ చెప్తున్నాను అంతే. సో ఇక్కడ చూసినట్లయితే మన ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి అండి. ఇప్పుడు మనం కరివేపాకు ప్లస్ బీరకాయ ముక్కలు యాడ్ చేసేసుకుందాము. సో మంచిగా నేను కలిపేసానండి. బీరకాయ ముక్కలు అండ్ కరివేపాకు యాడ్ చేశాక ఒకసారి మళ్ళీ మంచిగా స్పూన్తో మొత్తం అన్నీ కలిపేసాను అనమాట. తర్వాత మనం ఇప్పుడు మూంగ్ దాల్ కూడా యాడ్ చేసేసుకుందామండి. నేను ఒక 2 మినిట్స్ వదిలేసాను అవి కుక్ అవ్వడానికి. తర్వాత ఇప్పుడు మనం మూంగ్ దాల్ కూడా యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒకసారి మనం మంచిగా దీన్ని మిక్స్ చేసేసుకుందాం. కలిపేసుకున్నామండి. ఇప్పుడు జస్ట్ మూత పెట్టేసేసి ఒక 3 మినిట్స్ ఉడికినిద్దామండి.
ఓకే అండి. ఇక్కడ మనం చూసినట్లయితే బీరకాయ మనకి మంచిగా ఉడికిపోయిందనమాట. మంచిగా అంటే ఒక 70% ఉడకాలండి. ఎందుకంటే మనం ఇప్పుడు టమాటోస్ యాడ్ చేయబోతున్నాము. మిగతాది అది టొమాటోస్తో పాటు ఉడికిపోతుందనమాట. సో ఇప్పుడు మనం టొమాటోస్ యాడ్ చేసుకుందాం. టొమాటోస్ కూడా యాడ్ చేసేసుకున్నామండి. ఇప్పుడు మంచిగా మొత్తం మిశ్రమాన్ని మనం ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. కలిపేసుకున్నాక మనం లిడ్ పెట్టేసుకుందాము. సో దాట్ తొందరగా మంచిగా కుక్ అయిపోయేటట్టు. సో టొమాటోస్ యాడ్ చేసిన తర్వాత ఈ పాయింట్లో మనం కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం కూడా వేసేసుకోవచ్చు. కారం మీ రుచికి అనుసారంగా మీరు వేసేసుకోవచ్చు అండి. సో ఒకవేళ ఒక 2 మినిట్స్ ఆగి నేను వేస్తాను. సో ఒక 2 మినిట్స్ తర్వాత మీరు కారం అండ్ కొంచెం ఉప్పు వేసుకొని ఇంకా ఉడికిస్తే అది మన ముక్కలకి మంచిగా పడుతుంది అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మన టొమాటో కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. సో మనం దీంట్లో ఇప్పుడు కారం వేసుకుందాం. నేను 1 స్పూన్ వేస్తున్నానండి, ఎందుకంటే మా పాప కూడా తినాలి కాబట్టి. కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ మూడింటిని మనం మంచిగా కలిపేసుకుందామండి. ఇప్పుడు మంచిగా మొత్తం ఇంగ్రీడియంట్స్ని కలిపేసానండి. సో ఇప్పుడు మనం లిడ్ పెట్టేసుకుందాం. ఎందుకంటే కారం పచ్చివాసన వస్తుంది కాబట్టి ఆ పచ్చివాసన పోయే వరకు మనం దాన్ని ఉడికించుకుందాము. ఆల్మోస్ట్ మనకి కర్రీ రెడీ అయిపోయిందండి. సో లాస్ట్ అవుట్కమ్ మీకు ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. సో ఒకసారి ఇలా తిప్పేసుకుందామండి. సో కొత్తిమీర ఫ్రేగ్రెన్స్ పోకుండా మనం మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో చూసారు కదండి, మన బీరకాయ పెసరపప్పు రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.